హల్లెలూయా! ప్రభునందు ప్రియులారా, కేరళ రాష్ట్రం నుంచి మీకు అందరికీ శుభాలు. నేడు దేవుడి వాగ్దానం మనందరి కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అక్కడ దేవుడు ఇలాగనంటున్నారు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించండి. మనుషుని యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటో మీకు తెలుసా? మన భవిష్యత్తు పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో తెలుసుకోండి. మీరు గ్రహించండి, ఒకవేళ ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషులైనా, వారు ప్రయాణం చేయాలని వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు, ఏ గమ్యానికి వెళ్ళాలో తెలియదు. ఏ గమ్యానికి వెళ్ళాలో తెలియనటువంటి ప్రయాణం ఎలా ఉంటుంది? చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. దాన్ని మనం ఒక రీతిగా చెప్పాలంటే ఒక దరిద్రమైన ప్రయాణం లేదా ఒక నాశనకరమైన ప్రయాణం. ఎందుకంటే ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. అలాగున కాక ఒక ప్రయాణం మనం చేసేటప్పుడు గమ్యాన్ని మనం తెలుసుకుని గమ్యమును బట్టి ప్రయాణం చేస్తాం. అదే రీతిగా ఈ జీవిత ప్రయాణంలో నీవు నీ యొక్క ముగింపు దిశగా, గమ్యము దిశగా చేరుకొని దేవుడి ఘనతను పొందుకునే వారిగా ఉండాలంటే మనం దేవుని యొక్క చిత్తం ఎంత గ్రహించాలి. మన జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, మన భవిష్యత్తు, మన పరిచర్య, మన యొక్క పనులు, మన యొక్క చదువులను, మన యొక్క విద్యను లేదా యవనంలో ఉన్న మన యొక్క జీవితాన్ని దేవుడు ఎలాగో నడిపించాలనుకుంటున్నాడు మనం తెలుసుకున్నాడు. అప్పుడే మన జీవితానికి అర్థం అన్నది చేకూర్చబడుతుంది. అలాగున కాక బుద్ధిహీనులు ఉన్నారట, వారు అనుకుంటారట, అరే నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను నీకేంటి, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను నీకేంటి, ఈ మధ్య ఎలాగ మాట్లాడేవారు ఎక్కువైపోయారు. అలాగున కాదు, మన యొక్క జీవితాన్ని మనం వృధా పరచుకోకుండా, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం బై వేస్టింగ్ యువర్ లైఫ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ లైఫ్ బై వేస్టింగ్ యువర్ టైం, మీ జీవితాన్ని, సమయాన్ని వృధా చేస్తూ వ్యర్థం చేసుకోకుండా ఉన్నతమైన స్థానంలో మీరు నిలబడాలంటే దేవుని చిత్తాన్ని గ్రహించండి, ఆ చిత్త ప్రకారం జీవించండి. దేవుడు అటు రీతిగా జీవించాలనుకుంటున్న మిమ్మల్ని అందరినీ దీవించింది గాక.